సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనాన్ని మరొకసారి చదువుదాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. అమ్రాము కనెను. అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. పోయిలారా, ఇజ్రాయేలును నడిపించడంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ముగ్గురిని వాడుకున్నాడు. పోయిలారా, యోకెబెదు యొక్క ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు వాడుకున్నాడు అండి. మోషేని దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత మోషేకు సహకారులుగా అహరోను మిరియాములను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ముగ్గురు కూడా ఎవరి పని వారు చేస్తూ వచ్చారు, ఎవరి సహకారాన్ని వారు అందిస్తూ వచ్చారు. మార్గ మధ్యంలో దేవుడి చేత కొన్నిసార్లు హెచ్చరిక చేయబడినప్పటికీ కూడా, దేవుడి చేత శిక్షించబడినప్పటికీ కూడా వారు ముగ్గురు కూడా దేవుని పని చేశారు. యోకెబెదు పిల్లరా ముగ్గురు బిడ్డల చేత దేవుని పని చేయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని పనికి మన బిడ్డలను దూరంగా ఉంచుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని పనికి పిల్లలు మన బిడ్డలను దూరంగా ఉంచుతూ ఉంటాం. ఇది దేవుని బిడ్డలకి అంత మాత్రం కూడా తగదు. మన బిడ్డలను దేవుడి సన్నిధికి దగ్గరగా ఉంచాలి. దేవుని యొక్క మందిరంలో పరిచర్యకి దగ్గరగా ఉంచాలి. దేవునితో సాంగత్యం చేసే విషయంలో దగ్గరగా ఉంచాల్సిన అవసరం ఉంది. పిల్లరా, యోకెబెదు యొక్క జ్ఞానం, ఆమెకున్న దైవభక్తి ఏంటంటే తన బిడ్డలందరూ కూడా ముగ్గురు బిడ్డలను కన్నది, 2 కుమార్తెను కన్నది. ముగ్గురిని కూడా దేవుడు పరిచర్యకి సమర్పించింది. దేవుడి పనికి ప్రోత్సహించింది. దేవుడి పనిలో ఉండాలని నిర్దేశించింది. పిల్లరా, దైవికంగా వారిని పెంచింది కనుక వారిని దేవుడు వాడుకున్నాడు. నా బిడ్డలను కూడా దేవుడు వాడుకోవచ్చు కదా, ఏమంటే మన బిడ్డలు దైవికమైన ఉద్దేశంతో పెంచబడిన వారైతే దేవుడు మన బిడ్డలను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అంటూ ఉంటారు మమ్మల్ని కూడా, పాస్టర్ గారు ఆ పిల్లలనే అస్తమానం చెప్తారు, వాళ్ళనే పిలుచుకుంటారు కానీ మమ్మల్ని మా బిడ్డలను పిలవరు. మీ బిడ్డలేమో త్రాగుబోతులతో ఊరి మీద తిరుగుతూ ఉంటే మీ బిడ్డలను దైవజనుడు ఎలా పిలుస్తాడు? ఒకవేళ పిలిస్తే మాత్రం వాళ్ళు వస్తారా? వస్తే మాత్రం వాళ్ళు ఏం చేయగలుగుతారు? పిల్లరా, ఈరోజు ఆ దేవుని ధ్యాస వారికి లేదు, దేవుడి సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ వారికి లేదు. పిల్లలు ఏ పని అప్పగించినా నిర్లక్ష్యంగా చేసేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఒకటి చెప్తే ఒకటి చేస్తే వాళ్ళని ఎలా తిప్పుకోగలుగుతాం? ఎలా వారికి పని చెప్పగలుగుతాం? పిల్లలు వారిని ఎలా ప్రోత్సహించగలుగుతాం? నష్టాన్ని తీసుకొచ్చే వారిగా ఉంటే చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా చేయరు. అలాంటి వారిని ఎలా ప్రోత్సహించగలుగుతాం? అలా వారు ఉండడానికి గల కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులైన వారు వారిని సరైన రీతిగా పెంచకపోవడం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు దేవుడు పరిచర్యలో ఉండులాగున నీవు శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వారికి నేర్పించండి. కొందరు అంటూ ఉంటారు కదా, పాస్టర్ గారు చూస్తే నాకు భయం వేసేస్తుంది అంటే, నాకు భయం వేసేస్తుంది, నేను వెళ్ళను నువ్వు వెళ్ళకు, ఆగిపోతారు అంతే. పిల్లరా, నాకు భయం వేసేస్తుంది. పిల్లరా, ఏంటి భయం? ఇదే రకమైన భయం ఇది. పిల్లరా, ఈరోజు నువ్వు తప్పించుకోవడానికి మాట్లాడే మాటే తప్ప వాస్తవానికి భయపడాల్సిందంటూ ఏమీ లేదు. నువ్వు సృష్టిస్తున్నావు అంతే. దేవుని పనిలో మన బిడ్డలను మనం సమర్పించాలి. యోకెబెదు పిల్లరా, మోషే, అహరోన్, మిరియాం ముగ్గురు బిడ్డలు కూడా సేవ చేస్తున్నారండి. తన ముగ్గురు బిడ్డలు కూడా దేవుడికి ఉపయోగపడతా ఉన్నారండి. సృష్టించినటువంటి సృష్టికర్త దేవునికి పనిలో వారు ఉన్నారు. దేవుడికి ప్రణాళికలో భాగంగా శాపగ్రస్తమైనటువంటి ఇశ్రాయేలీలు తిరిగి మరలా వీళ్ళ ఆశీర్వాదకరమైన స్థలానికి నడిపించబడడంలో దేవుడు యోకెబెదు యొక్క ముగ్గురు బిడ్డలని దేవుడు వాడుకున్నాడు. ఇది యోకెబెదుకి ఎంత ఘనత కలిగించింది. వీళ్ళరా, ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించే విషయంలో నీ బిడ్డలు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు? ఈరోజు పిల్లరా, చెడిపోతున్న సమాజాన్ని బాగు చేసే విషయంలో భ్రష్టుపడుతున్నటువంటి పిల్లలు ఈ ప్రజల మధ్యలో నీ బిడ్డలైన వారు ఒక ప్రయోజనకరమైన సాధనాలుగా వాడబడితే అదెంతో ఆశీర్వాదకరం. ఇది నాన్న దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుడి చేత పిలువబడిన తర్వాత, దేవుడి చేత ప్రత్యేకించబడిన తర్వాత, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావు, దేవుడిని ఎంతగా ఉపయోగించుకున్నావు, నువ్వు దేవుడికి ఎంతగా ఉపయోగపడ్డావు, దైవజనుడిని ఎంతగా ఉపయోగించుకున్నావు, దైవజనుడికి ఎంతగా ఉపయోగపడ్డావు.
సంఘాన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు, సంఘానికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడ్డావు. పోయినారా? సంఘాన్ని ఉపయోగించుకోవడమే కాదు, సంఘానికి ఉపయోగపడాలి. దైవజనుని ఉపయోగించుకోవడమే కాదు, దైవజనుడికి ఉపయోగపడాలి. పోయినారా? దేవుణ్ణి వాడుకోవడం, అవసరాలకి ఆయన్ని ఉపయోగించుకోవడం కాదు, దేవునికి మనం ఉపయోగపడాలా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను పిల్లరా. ఈ సమాజంలో చాలామంది దేవుణ్ణి వాడుకొని వదిలిపెట్టడానికి చూస్తూ ఉంటారు. అవసరాలు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఎంతగానో కన్నీరు గార్చి వినయంతో, దీనత్వంతో ప్రార్థన చేస్తారు. కానీ ఆ కష్టాలు, శ్రమలు, శోధనలు తీరిపోయిన తర్వాత పిల్లరా ఆ ప్రభావంగా నా ప్రార్థనలో ఆ పట్టుదల మాత్రం కనిపించదు. ఆ విధేయత, అధీనత్వం కూడా కనిపించకుండా ఉంటుంటుంది. పిల్లరా, ఈరోజు నువ్వు అవకాశవాదిగా భక్తి చేసినంత కాలం నువ్వు ఏమాత్రం కూడా ఏ రకమైన ప్రయోజనాన్ని పొందలేవు. అలాగే చాలా సందర్భాల్లో దైవజనుడు పిల్లరా, ఈ మధ్యకాలంలో ఒక సహోదరుని నేను అనడం జరిగింది, ఏమండి మీరు రావట్లేదని చెప్పేసాను, నన్ను పలకరించడానికి రావట్లేదనో, లేకపోతే ఏదో సహకరించడానికి రావట్లేదన్నట్టుగా కొంచెం నిష్ఠూరంగా మాట్లాడితే ఆ వ్యక్తితో నేను చెప్పిన మాట, నువ్వు ఎప్పుడైనా సహకరించావా సంఘానికి? నువ్వు ఎప్పుడైనా అందరి విషయంలో నువ్వు సహాయం చేసావా? ఈరోజు ఎవరికి సహాయం చేయకుండా, ఎవరితోనూ నువ్వు కలిసి ఉండకుండా, ఎవరు నీ దగ్గరికి వస్తే ఎవరు నీకు సహాయం చేస్తారని నేను ప్రశ్నించడం జరిగింది. ఇది నా దేవుని బిడ్డలమైన మనందరం గ్రహించాలి పిల్లరా. మనం ఏం చేస్తున్నామో అది మర్చిపోతూ ఉంటాం. ఎదుటివారు మనకి ఏం చేయట్లేదో దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది సరికాదని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మనము బిడ్డలం యోక్యబేదు వలె మన బిడ్డలను మన దేవుడి సేవకు సమర్పించాలి. మనము కూడా దేవుని పని చేసేవారిగా ఉండాలి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను చదువుదాం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసుల గృహములో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించడానికి మోషే, అహరోను, మిరియాములను నేను పంపాను. దేవునికి స్తోత్రం. పోయిలారా, నేను మోషే, అహరోను, మిరియాములను నేను పంపించాను. ఎవరిని విడిపించడానికి? బానిసత్వంలో ఉన్నటువంటి, దాస్యరికంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను వీరిని ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రం చెప్దామా? దేవుడే అంటా ఉన్నాడు, ఇదిగో మోషేని నేను పంపించాను, మిరియామును పంపించాను, అహరోను పంపించాను నేను. పోయిడారా, ఈరోజు నిన్ను పంపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరో కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో ఉంటే వారిని కాపాడడానికి నిన్ను పంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ దేవుని పనిలో, అలాంటి ఘనమైన దేవుని పనిలో పిల్లల ఘనత తెచ్చేటువంటి పని చేయడానికి నీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఉంటాం. వారు దేవుడికి దూరంగా ఉంటేనే ప్రయోజకులు అవుతారన్నట్టుగా భావిస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే పిల్లలు వారు చెడిపోతారు. అందుకని ఏ రకంగా కూడా మాట్లాడం మనం. పిల్లలు ఒకరోజు అంటారు, వాళ్ళంతటి వాళ్ళు రావాలి కానండి, మనం మాటికి ఏం చెప్తామండి పిల్లరా? ఏ రోజు ఒకరోజు అంటారు, అమ్మ నువ్వు రమ్మంటే నేను రాలేదా, నాన్న నువ్వు రమ్మంటే రాలేదా, మీరు ఏం మాట్లాడలేదు కాబట్టి నేను రాలేదంటారు అంత వాళ్ళు. కనుక తల్లిదండ్రులు వారు పిల్లరా ప్రోత్సహించాలి. అంతలోనే మనకు డబ్బులు అయిపోవు, అంతలోనే పిల్లలు మన పనులు ఏం చెడిపోవు. పిల్లరా వచ్చేది ఏమీ పోదు. దేవుడి సన్నిధిలో కనబడడం మాత్రమే కాదు, ఆయన పనిలో మనం పాలు పంచుకోవాలి. హల్లెలూయా. దేవుని పని చేస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి పనిలో మనం ఉంటే పిల్లలం ఈరోజు దేవుడు అంతకంతకు మనం దీవిస్తాడు. రాబోతున్న కాలంలో దేవుడు మన బిడ్డలను ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు. వాడుకోవాలి అని అంటే ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని పని చేయాలి. సమయమందును అసమయమందును చేయాలి. ఎవరైనా నలుగురు వస్తే చేయాలి, ఎవరు రాకపోయినా చేయాల్సిన అవసరం ఉంది. ఈ బెతెస్దా ప్రార్థనా పరిచర్య ప్రారంభించిన మొదటి దినాలలో నేను ఒక మూల స్తంభంగా ఉండి పని చేశానని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తమ్ముడు చిన్నవాడు, చెల్లి చిన్నది. పిల్లల తమ్ముడు తనకున్న ఫిట్స్ అనే బలహీనతను బట్టి, ఆ కుడి చెయ్యి జారిపోవడాన్ని బట్టి అతడే పని చేయడానికి కుదరదు. చిన్న పాస్టర్ గారు ఇమ్మానియల్ గారు పిల్లరా ఆ కాలంలో ఈ యొక్క మా నాన్నగారు 1990వ సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు కంటిన్యూస్గా పిల్లరా ఆయన మీటింగ్స్ 16 సంవత్సరాలు ఆ యొక్క 3 రోజుల సభలు ఏర్పాటు చేశారు. 1990వ సంవత్సరం నుంచి 2006 సంవత్సరం దాకా పిల్లలు మానకుండా ఆయన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సభలలో, ఈ 3 రోజుల సభలలో ప్రారంభ దినాలలో, మొదటి దినాల్లో 5-6 సంవత్సరాల కాలం
ఒంటరి పోరాటం చేయడం జరిగింది. పిల్లరా, అడవికి వెళ్ళి రాటలు నరకడం కానీ, ఒక నెల 15 రోజుల ముందు నుంచి మా నాన్నగారితో కలిసి పిల్లరా ఆ రాటలు నరకడం కానీ, మోయటం కానీ, తాడి చెట్లకి తాటి ఆకులు నరకడం కానీ, మడదొక్కడం, తీసుకొచ్చి దాన్ని జాగ్రత్త పెట్టడం, ఆ పందిరి నిలబెట్టడం, కట్టడం. పిల్లరా ఇంకా అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉండేవండి. విశ్వాసులందరికీ కూడా వేసవి కాలం కనుక వాళ్ళకి విసనగారులు తయారు చేసేవాడిని. విసనగారులు ఒక్కొక్కరికి ఒక విసనగారు పిల్లరా వాళ్ళకి తయారు చేసి ఇవ్వటం. అలాగే వాళ్ళకి బాత్రూమ్స్ కట్టడం, స్నానాల దొడ్లు కట్టడం, పిల్లరా ఆ పనులన్నీ కూడా సిద్ధం చేయటం. అలాగే ముఖం కడుక్కోవడానికి ఈ యొక్క వేప పొలలో, బన్నే పొలలో ఇవి తయారు చేసి ఆ పళ్ళు తొంకునే పొలలు పిల్లల పందు పొలలు తయారు చేసి అవి కట్టలుగా పెట్టడం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి అందుబాటులో పెట్టి ప్రజలకు చేరువలో ఉండడం. అలాగే భోజనాలు వడ్డించేసిన తర్వాత అందరూ పడుకుంటే రాత్రి 2 గంటల నుంచి ఆ వండేసిన పాత్రలన్నీ శుభ్రంగా తోమేసి ఎవరికి కనిపించుకుని, ఇది ఎవరు చెప్పారు నాకంటే ఎవరికి తెలియదండి, ఇది తెల్లవారుజామున లేచి తోమేసుకుందాంలే అని మా అమ్మగారు, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది విశ్వాసులు వాళ్ళు అనుకున్న పిల్లలు మట్లపాడు నుంచి మణి అనే సహోదరి కానీ, మలవరమాడు నుంచి మేరీ గ్రేస్ అనేటువంటి ఆవిడ కానీ, ఇలా కొంతమంది పిల్లరా ఆ ప్రారంభ దినాల్లో అంటుకట్టుకుని పనిచేస్తూ ఉన్నప్పుడు పిల్లరా నేనైతే ఎవరికి తెలియకుండా రాత్రి 2-2:30 ప్రాంతానికి అందరూ పడుకొనిచ్చి అప్పుడు శుభ్రంగా తోమేసి శుభ్రంగా ఆరబెట్టి ఉంచేవాడిని. తెల్లవారుజామున కడుగుదామని లేసేటప్పుడు కడిగేసి ఉండేవి అనమాట. ఇది ఎవరు చెప్పారంటే దేవుని పనిలో నేను పాలు పంచుకోవడం. దేవునికి స్తోత్రం. పిల్లరా కరెంటుకి ఇబ్బంది అయిపోతుందంటే వేటమావు నుంచి మలవరమావుల దాకా ఆ లైన్లో ఉన్నటువంటి చెట్లన్నీ కొమ్మలన్నీ గాలేస్తే కొమ్మలు పడిపోతే అక్కడ కొమ్మలు పడితేనే కరెంట్ ఆగిపోయేది. అందువలన ఆ లైన్ అంతా క్లీన్ చేసేవాడిని. పిల్లరా ఇలాంటి ఎన్నో పనులు, ప్రాణాలకి తెగించిన పనులు, ఎన్నో పనులు. పిల్లరా నిమ్మలపాలెంలో మన బున్ని వాళ్ళ ఇంటి వెనకాల ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. పిల్లరా ఆ ట్రాన్స్ఫార్మర్ మీదకి ఎక్కి ఒకరోజు, ఎందుకంటే నేను కాకినాడలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ కంపెనీలో కొంతకాలం పనిచేస్తాను నేను. అందువలన ఆ వైండింగ్ అంతా కూడా, లేకపోతే ఆ పని అంతా చేయటం, నాకు ట్రాన్స్ఫార్మర్లో ఏముంటాయో అదేం చేయాలో నాకు తెలుసు. దాని వర్క్ నేను చేస్తూ ఉన్నాను. సడన్గా పిల్లరా ఆ యొక్క కరెంటు 3 ఇలా తప్పుకున్నాయి, కానీ ఒకటి ఎలా అంటుకుందో తెలియదు, అంటుకొని దానికి సప్లై చేయడం జరిగింది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుడు కాపాడాడు. ఇలా ఎన్నో ప్రయత్నాలు, ఎంతగానో హింసించబడి పిల్లరా శరీరాన్ని ఎంతగానో నలగొట్టుకొని దేవుని పని చేయగా ఈరోజు పిల్లరా పని చేసేవారిని అనేక మందిని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా అనేక మందిని దేవుడు సహకరించేలా చేశాడు. అనేక వందల మంది పిల్లరా ఈరోజు చెప్తే చాలు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని దేవుడు సిద్ధం చేశాడు. ఎందుకంటే ఒకానొకప్పుడు పిల్లరా శక్తివంచన లేకుండా దేవుని పని చేశాను కనుకనే ఈరోజు చేయించుకునే స్థాయిలో దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? నీ బిడ్డలను ఎందుకు నువ్వు దేవుని పరిచర్యకు దూరంగా ఉంచుతున్నావు? దేవుని విషయంలో వారు నలగకుండా, దేవుని విషయంలో వారు ప్రయాసపడకుండా, దేవుని సువార్త పనిలో వారు పాలు పంచుకోకుండా ఎందుకు నువ్వు ఎడం పెడతా ఉన్నావు? అది ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. దేవుని పనిలో నలిగిపోతే నాశనం నలిగిపోతారు అనుకుంటున్నావేమో. కాదు, దేవుడి చేత దీవించబడతారు. వారి శరీరాలు దీవించబడతాయి, వారి యొక్క ఎముకలు బలపరచబడతాయి. వారి భవిష్యత్ కాలంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక చిన్న వయసు నుంచి వారు చేయగలిగిన పనిని బట్టి, స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి వారి దేవుని పనిలో ఉండులాగున మీ తల్లిదండ్రులైన వారు బిడ్డలను ప్రోత్సహించండి, యోగ్య విధువలే.